మేడ్చల్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా 5,000 పైచీలకు మందికి కొత్త రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇదే నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా వజ్రేష్ యాదవ్ లేకుంటే పెద్దలు సుధీర్ రెడ్డి గారు అనునిత్యం రేషన్ కార్డు కావాలి, మనం చెప్పినము మాట పైన నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో మాకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మీకు ఆ సన్న బియ్యం ఉంటే ఎంత ఖర్చు అంతా కూడా ఆదా చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే మేము పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరినీ పిలిచాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడా పాల్గొని పేదలందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డులతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా మహిళలందరూ కూడా గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానీ, అధికారానికి రాకముందు ముఖ్యమంత్రి అయితే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలతో పాటు ఒకదాని ఒకటి ప్రజలకు ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకం ఇవ్వడం కూడా జరుగుతున్నది. మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్దది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళకు ఇల్లు కట్టించే కార్యక్రమం రాష్ట్రంలో